ఆర్టీవీ సరూర్ నగర్లో సంచలనం సృష్టించిన అప్సర కేసులో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. అప్సర హత్యకు సంబంధించి విచారణ జరుపుతున్న కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే అప్సర వివాహానికి సంబంధించిన విషయం. అప్సర వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి ఫోటో అప్సర పెళ్లినాటి ఫోటో. అప్సరకి ఇంతకు ముందే ఒక వ్యక్తితో పెళ్ళయింది. అయితే అప్సర ఆ తర్వాత భర్తతో కొన్ని విభేదాల కారణంగా ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. రెండో ఫోటోలో భర్తకు దూరంగా ఉన్నప్పుడు ఫోటోలు చూస్తున్నాం. భర్తకు దూరంగా ఉంటూ ఆమె తల్లి దగ్గరే ఉంటుంది, సరూర్ నగర్లో తల్లి దగ్గరే ఉంటుంది. మూడో ఫోటోలో సాయి కృష్ణ. ఈ సాయి కృష్ణతోనే అప్సరకు తర్వాత పరిచయం ఏర్పడింది. ముందు పెళ్ళైన భర్తతో ఆమె దూరంగా ఉంటుంది. తర్వాత సాయి కృష్ణ దగ్గరకు జాతకం చూపించుకోవటానికి ఆమె వెళ్ళింది. ఆ సమయంలో ఇద్దరికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చనువుగా మారింది. చనువు కాస్త వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. సాయి కృష్ణను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చింది అప్సర అని సాయి కృష్ణ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒత్తిడి తీసుకుని రావడంతో వివాహానికి సాయి కృష్ణ అంగీకరించలేదు. వివాహానికి అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయట పెడతాను, అందరికీ చెబుతాను ఈ విషయం అని బెదిరించడంతో అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు సాయి కృష్ణ. అందులో భాగంగానే ఒక దృశ్యం సినిమాలో లాంటి ఒక ప్లాన్ని అమలు చేసి అప్సరను అడ్డు తొలగించుకున్నాడు, నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అయితే ఇప్పుడు ఈ ఫోటోలు ఎందుకు లీక్ అయ్యాయి? ఎందుకంటే హత్య ఉదంతం, హత్య విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి, మృతదేహాన్ని ఆ రోజు బయటకు తీసిన దగ్గర నుంచి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అప్సర తల్లి ఒక వెర్షన్ చెప్తూ ఉంటే సాయి కృష్ణ తండ్రి ఇంకో వెర్షన్ చెప్తూ ఉన్నాడు. సాయి కృష్ణ భార్య మరొక వెర్షన్ చెప్తూ ఉంది. ఇక్కడ ఆమె బలవంతం చేసింది, తప్పంతా అప్సర తల్లి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కుట్ర చేస్తూ ఉన్నారు, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని అప్సర తల్లి అంటూ ఉంది. అప్సర పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు ఎవరు లీక్ చేశారు? అప్సర పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు చక్కర్లు కొడుతున్నాయి? ఎవరు ఈ ఫోటోలను బయటకు తీసుకొచ్చింది అని ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు అప్సర పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అప్సరకు ముందే వివాహం అయింది. అయితే అప్సర భర్తతో ఆమె దూరంగా ఉంటుంది కొన్ని విభేదాల కారణంగా. తర్వాత వాళ్ళిద్దరూ కలపడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఈలోపు సరూర్ నగర్లో ఉండే సాయి కృష్ణ పూజలు చేస్తూ ఉంటాడు. ఆయన పూజారి, అర్చక వృత్తి చేస్తూ ఉంటాడు. ఆయన జాతకాలు కూడా చూస్తూ ఉంటాడని, ఆయన దగ్గరకు ఒక జాతకానికి సంబంధించి జాతకం చూపించుకోవడానికి వెళ్ళిన సమయంలో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం, కొన్ని గోశాలలు కూడా తీసుకువెళ్ళేవాడు, కొన్ని పూజలకు తీసుకువెళ్ళేవాడు అని అప్సర తల్లి చెప్తుంది. అయితే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వివాహం చేసుకోమని అర్చన బలవంతం చేసింది సాయి కృష్ణను అని సాయి కృష్ణ చెప్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఇంకా వాట్సాప్ చాట్ కానీ, సాయి కృష్ణ ఫోన్లో ఉన్న డేటా, అలాగే అప్సర ఫోన్లో ఏముందనే విషయాలు బయటకు వస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అప్సర భర్త ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అతనితో ఎందుకు దూరంగా ఉంటుంది, ఎందుకు అతని నుంచి దూరంగా వచ్చేసింది అన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతంలోనే అప్సరకు పెళ్ళైంది అనే విషయాన్ని పూజారి సాయి కృష్ణ దగ్గర చెప్పలేదు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే పెళ్ళైందే విషయం చెప్పిందా లేదా అన్నది సంబంధించిన విషయం కాదు, అదే ఈ కేసుకు సంబంధించి రిలవెంట్ మ్యాటర్ కాదు అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ఈ సమయంలో అప్సర పెళ్లి ఫోటోలను ఎందుకు సోషల్ మీడియాలో పెట్టారు, ఎవరు పెట్టారు? అప్సర పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఉద్దేశం ఏంటి అంటే, అప్సరే పెళ్ళైనప్పటికీ కూడా సంబంధం పెట్టుకుని బలవంతం చేసింది అని సాయి కృష్ణ ఏదైతే చెప్తున్నాడో వార్తకు బలం చేకూర్చడానికి ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారా అనే చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. ఏది ఏమైనా సాయి కృష్ణ చేసింది మాత్రం తప్పు. కానీ అప్సర పెళ్లి ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? ఆ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి ఎన్ఆర్ రెడ్డితో మాట్లాడదాం. ఎన్ఆర్ రెడ్డి, మొదటి భర్త ఎవరు? ఒక్కసారి పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్సర పెళ్లి ఫోటోలకు సంబంధించి అప్సర తల్లి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అమ్మ, మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? అంటే చనిపోయిన తెలిసినప్పటి నుంచి చెప్తున్నాను మీకు. మళ్ళీ ఎందుకంటే అడుగుతారు ఇలాగా? చెప్పిందే నేను ఒకసారి అబద్ధం, ఇంకోసారి అబద్ధం అయితే ఆడాను కదా. నాకు అవసరం లేదు కదా అబద్ధం ఆడాల్సిన అవసరం. నా బిడ్డలు కాబట్టి నేను అబద్ధం ఆడాలి. అమ్మాయి ఏం చేస్తుంటుందమ్మా?
అంటే ఏమైనా చదువుకుంటుందా? ఏం చదువుకుంది? ఓకే, ఏమైనా జాబ్స్కి ఏమైనా ట్రై చేస్తుందా? అంటే మీరు కూడా టెంపుల్కి వెళ్ళేదా? చెప్పాను కదండి, నేను కూడా వెళ్తాను. అందరం ఇప్పుడు వాళ్ళు కూడా అదే కదా చెప్పారు. కోయిల్ అదే గుళ్ళోనే పరిచయం అని వాళ్ళు కూడా అదే కదా చెప్తారు. మేడం, ఇప్పుడు పోలీసులు అతన్ని నేరస్తుడుగా తేల్చిండ్రు. చివరిగా చెప్పండి, మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? ఇప్పుడు మీ కూతుర్ని వాళ్ళు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాకే న్యాయాలు, మీరు ఎవరు ఏ న్యాయాలు చేయరు. భగవంతుడు ఉన్నాడు, కానీ ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తారు. ఈ ఫొటోస్ వాళ్ళే బయట పెట్టారంటారు. నాకేం తెలుసు? మీ అమ్మాయికి గతంలోనే మ్యారేజ్ అయిందంటున్నారు. నాకు తెలుసా? అది మీరు అది జరిగిందా లేదా అనేది మీరు ఒకసారి చెప్పండి మేడం. ఇప్పుడు ఫోటోలు బయటకు వచ్చాయి చెప్తే ఒకటి అంటారు, ఏదన్నా ఉండని. ఇప్పుడు వీడికి ఆ పిల్లకు జరిగిన ఇవి తీయండి, అంతేగాని అప్పుడు అంతకుముందు అన్నీ అవసరం లేని విషయాలు. అమ్మాయిని ఇంకా ఇంకా బ్లేమ్ చేసి చనిపోయిన బిడ్డకి ఆత్మశాంతి లేకుండా ఎందుకు చేస్తున్నారు? ఓకే, ఆ నేరం చేశాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా తెలుస్తుంది మేడం. కాదమ్మా, ఒక్కటి అమ్మ, ఒక్కటి నేను ఒక్కసారి మంచి చేయండి. 3వ తారీఖు నాడు అందరికి నేను ఓకే 3వ తారీఖు నాడు అమ్మాయి మీకు ఏం చెప్పిందమ్మా? ఎక్కడ వెళ్తున్నానని చెప్పి చెప్పలేదు. చెప్పాను కదమ్మా, అప్పుడే చెప్పాను. ఏమని చెప్పింది? చూసుకుని ఇప్పుడు నేను చెప్పి ఏం ప్రయోజనం? నా బిడ్డనే చావు ఇదయ్యింది, కనపడినంత వరకు సరేలే వస్తుందిలే బిడ్డ అనుకున్నాను. రాలేదు, చావు తెలియదు. అంటే సాయి కృష్ణతో వెళ్తున్నట్టు చెప్పిందామంటే కోయంబత్తూరు వెళ్తున్నాము.